విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం 'కింగ్డమ్'. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ మూవీకి దర్శకత్వం అయితే వహించారు. ఇక జూలై 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మూవీ. ఇక అడ్వాన్స్ బుకింగ్ వరల్డ్‌వైడ్‌గా ప్రారంభమైంది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఈ మూవీని భారీగా విదేశాల్లో పలు చోట్ల చిత్రీకరించారు. 130 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్టు నిర్మాత నాగవంశీ చెప్పారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం 54 కోట్ల రూపాయల షేర్, 108 కోట్ల రూపాయల గ్రాస్ హౌస్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్లు జూలై 30వ తేదీన ప్రారంభం కానున్నాయి. 336 లొకేషన్లలో సుమారుగా 900 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. అమెరికాలో ఈ మూవీకి 15K టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక ఇప్పటి వరకు $300K అంటే ఇండియన్ కరెన్సీలో 2.6 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక పెయిడ్ ప్రీమియర్లకు 2 రోజులు ఉండగా భారీగా వసూలు రాబడుతుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్గా జర్నీని ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పటి వరకు 1 కోటికి పైగా అడ్వాన్స్ రూపంలో కలెక్ట్ చేసింది. అయితే నార్త్ అమెరికా, కర్ణాటకలో బెటర్ ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ అంచనా వేస్తుంది. విజయ్ దేవరకొండకు ఈ మూవీ హిట్ అనేది కీలకంగా మారింది. అంతకు ముందు వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఖుషి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ మూవీతో హిట్ కొడితేనే తన మార్కెట్ అనేది ఇంకా పెరిగిద్ది, లేదంటే కొంచెం డౌన్ఫాల్ అయిద్దని ట్రేడ్ వర్గాలు చూస్తున్నాయి.